అగ్రనేతలు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కలిశారు. వైట్ హౌస్లో 1 డిగ్రీ సెల్సియస్ చలిలో కనిపించగానే వెచ్చని కౌగిలింత. మిత్రులిద్దరూ హత్తుకుని తమ స్నేహబంధాన్ని బహిరంగంగా మరోసారి ప్రకటించారు. అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ అయిన ట్రంప్, భారత్కు మూడోసారి ప్రధాని అయిన మోడీ మొదటిసారి కలుసుకోవడం విశేషమే కాదు, విదేశాంగ చరిత్ర పుస్తకంలో ఒక పుటగా గుర్తుంటుంది. అంతవరకు ఓకే, కానీ అసలు విషయం ఏమైంది? వచ్చి రాగానే ట్రంప్ దూకుడికి భారత్ కూడా గజగజలాడింది. మరి మోడీ ఏదైనా మంత్రం వేశారా? ట్రంప్ టారిఫ్ల టార్చర్ కాస్తైనా తగ్గించారా? అసలు అగ్రనాయకుల మధ్య ఏం ఒప్పందాలు జరిగాయి? ట్యాక్స్ ఏంటి, టారిఫ్లేంటి? భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై ఇప్పుడున్న ఆసక్తి గతంలో ఎప్పుడూ లేదని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గద్దెనెక్కితే, భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఈ శుభ తరుణంలో ఇద్దరూ మొదటిసారి కలిశారు. అందులోనూ ఇద్దరు నాయకులు మంచి స్నేహితులమని చెప్పుకుంటారు గనుక దానికి తగ్గట్లే ఆహ్వానాలందాయి. ఈ ప్రియమైన స్నేహితుల మధ్య అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమావేశం అత్యుత్తమంగా ఉంటుందని భావించారు. అనుకున్నట్లే ఇది నిరాశపరచలేదు. ప్రధాని మోదీ వైట్ హౌస్ లోకి ప్రవేశించగానే హృదయపూర్వక కౌగిలింతల తరువాత దృఢమైన కరచాలనం కూడా జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పర సుంకాలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన తరువాత మోదీ మొహంలో చలి తీవ్రత స్పష్టంగా కనిపించింది. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, ప్రధాని మోదీ అమెరికాలో అడుగుపెట్టిన క్షణం నుండి ప్రతీదీ అస్థిరంగానే అనిపించింది. ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్ హౌస్ లో విదేశీ నాయకుడి కోసం గౌరవార్థంగా అమెరికా జెండా ప్లేస్ లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నుండి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ వోల్ట్స్ వరకు ట్రంప్ పరిపాలనలోని అగ్ర అధికారులతో అనేక కీలక సమావేశాలు ప్లాన్ చేశారు. అయితే ట్రంప్ వాగ్దానం చేసిన సుంకాలకు సంబంధించిన సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య స్నేహం స్పష్టంగా కనిపించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. మేము మిమ్మల్ని మిస్ అయ్యాం, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం, మిమ్మల్ని మళ్లీ ఇలా చూడటం చాలా బావుంది అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీని మురిపించారు. అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టబోతోన్న ఎలాన్ మస్క్, ఇతర ఉన్నతాధికారుల పరిచయాలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు అధినేతలు తమ ద్వైపాక్షిక మీటింగ్ కోసం కూర్చునే క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీ కోసం ఒక కుర్చీని కూడా లాగారు. నిజానికి ట్రంప్ మోదీకి ఇచ్చిన బహుమతిలో కూడా పర్సనల్ టచ్ ఉంది. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో ఇద్దరి నేతలకు సంబంధించిన ప్రతిష్టాత్మక ర్యాలీలు, అహ్మదాబాద్ నమస్తే ట్రంప్, హూస్టన్ హౌడీ మోదీ కార్యక్రమాల్లో తీసిన ఫోటోలతో తయారు చేసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు. ఇక ఇద్దరి మధ్య పరస్పర అభిమానం ఉమ్మడి ప్రెస్ మీటింగ్ లో కూడా స్పష్టంగా కనిపించింది. ఈ చారిత్రక ఘట్టానికి తనదైన మలుపు ఇవ్వటానికి ప్రధాని మోదీ ట్రంప్ మాగా నినాదాన్ని తెలివిగా వాడారు. ప్రెసిడెంట్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అంటారు. అలాగే ఇండియాలో కూడా వికసిత్ భారత్ కోసం మేము కృషి చేస్తున్నామని చెప్పిన మోదీ దీన్నే మెగా అంటే మేక్ ఇన్ ఇండియా గ్రేట్ అగైన్ అంటూ ట్రాన్స్లేట్ చేశారు. ఇక అమెరికా భారత్ కలిసి పనిచేస్తే మగా ప్లస్ మెగా కలిసి మెగా భాగస్వామ్యంగా మారుతుందంటూ ప్రధాని మోదీ తనదైన స్పెషల్ టచ్ ఇచ్చారు. అయితే ఒకరినొకరు ప్రశంసించుకోవటం వెనుక అసలు వ్యవహారాలైన వాణిజ్యం, సుంకాలకు సంబంధించిన కఠినమైన వాస్తవాలు దాగుడు మూతలాడాయి. తన స్నేహితుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశానికి కొన్ని గంటల ముందు పరస్పర సుంకాలను విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా మోదీకి చురకలు పెట్టారు. విలేకరులతో మాట్లాడారు. సుంకాల విషయానికొస్తే భారత్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. సంయుక్త ప్రెస్ మీటింగ్ లో కూడా ట్రంప్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. ప్రధాని మోదీ పక్కనే నిలబడి ట్రంప్ తనదైన శైలిలో సంచలన ప్రకటన చేశారు. ఇండియా మా దగ్గర ఎలా వసూలు చేస్తుందో దానికి ఏమాత్రం తగ్గకుండా మేము వసూలు చేస్తామంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఇకపై భారత్ ఏమి వసూలు చేస్తారనేది మాకు పట్టింపే లేదంటూ పొగపెట్టి వదిలారు.
ఇద్దరి నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ దిగుమతి సుంకాలు, మినీ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడులు, రక్షణ కొనుగోలు, ఇంధన సరఫరాలు, అణు సహకారం, వర్క్ వీసాలు, వలసలు వంటి చాలా అంశాలపై చర్చించుకున్నారు. అయితే ఈ సమావేశానికి ముందే యుఎస్ వాణిజ్య భాగస్వాములపై ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటన చేశారు. చైనా, భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్న జియోపై సంతకం చేశారు. న్యాయమైన వాణిజ్యం జరిగితే తప్ప ఇది ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు. ఇక ట్రంప్ మోదీ చర్చల్లో అమెరికా నుండి రక్షణ కొనుగోళ్లు పెరగటం ప్రముఖంగా కనిపించే అంశం. అలాగే అమెరికా నుండి మరిన్ని చమురు, గ్యాస్ కొనుగోలు చేయటానికి కూడా భారత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల భారత్ కేంద్ర బడ్జెట్ ప్రకటనలో ఏకపక్షంగా భారత్ అమలు చేసిన దానికంటే ఎక్కువగా ట్రంప్ మరిన్ని సుంకాల కోతలు కావాలంటే రెండు దేశాల మధ్య ఒక చిన్న వాణిజ్య ఒప్పందం లేదంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని పునరుద్ధరించాలని మోదీ అనుకున్నారు. అయితే దీనిపైన ఇంతవరకు పూర్తి స్పష్టత అయితే రాలేదు. అయితే మీడియా సమావేశంలో ట్రంప్ ఒక్క మాట స్పష్టం చేశారు. మోదీ నాకన్నా మంచి సంధానకర్త అని అన్నారు. మోదీ చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారని, ఆయన నాకన్నా మంచి నెగోషియేటర్, ఆయనతో పోటీ కూడా పడలేమని అన్నారు. అయితే మొదటి రోజే స్నేహ పారవస్యంతో పాటు పగల పొగలు కూడా భగ్గునమండాయి. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో వస్త్రాలు, ఔషధ ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతుల ధరలు ఆకాశాన్నంటే అవకాశం మెండుగా కనిపిస్తోంది. భారతదేశం అమెరికాకు అతిపెద్ద ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ కాగా ఇకపై భారత్ను భయపెట్టడం అత్యవసరం అనుకున్నట్లే ట్రంప్ వ్యాఖ్యలున్నాయి. అసలే భారతదేశంతో అమెరికా వాణిజ్య లోటు దాదాపు $100 బిలియన్ ఉంది. అందుకే ప్రధాని మోదీతో దీర్ఘకాలంగా ఉన్న అసమానతలను పరిష్కరించడానికి చర్చలు జరుపుతామని కూడా ట్రంప్ తన మీడియా బ్రీఫింగ్ లో ఒప్పుకున్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరే ముందే ఒక కీలకమైన విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. భారత్ యుఎస్ స్నేహానికి ఈ పర్యటన భారీ ఊపు తెస్తుందని అన్నారు. అన్నట్లే 2030 నాటికి భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసి $500 బిలియన్ చేరుకోవటానికి కృషి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇక ట్రంప్ తన పాలనలో ఇండియా కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం తరువాత ఒక సంయుక్త ప్రకటనలో త్వరలో ఇరు దేశాల వాణిజ్యంలో ఉన్న అసమానతలపై చర్చలు ప్రారంభిస్తామని, రెండు దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కనిపించని గిల్లి కజ్జాల మధ్య ఇద్దరి మిత్రుల చర్చల్లో కీలక ఒప్పందాలు కూడా భారీగానే జరిగాయి. ఇప్పటికే భారత్, అమెరికాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్లు పలు రంగాలకు సంబంధించి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో రక్షణ నుంచి చమురు, టెక్నాలజీ, నిఘా, న్యూక్లియర్, ఇండో పసిఫిక్లో సహకారం వంటి కీలక అంశాలున్నాయి. అలాగే భారత్కు థ్రెట్గా ఉన్న ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి సరిహద్దు రక్షణలో కూడా అమెరికా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య కొన్ని సంవత్సరాల విరామం తరువాత ఈ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సంభాషణలో రెండు దేశాల మధ్య వాణిజ్యం నుంచి టెక్నాలజీ వరకు అనేక అంశాలు చర్చకొచ్చాయి. రక్షణ రంగం సహా ప్రతి విభాగంలో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికతకు సంబంధించిన అనేక అంశాలపై ఇరువురు లీడర్లు చర్చించారు. ఈ చర్చలో ప్రతి రంగంలో భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ప్రకటించారు. దీని ద్వారా భారత్కు అమెరికా చమురు, సహజ వాయువు అగ్ర సరఫరాదారుగా మారుతుందని అన్నారు. అలాగే అమెరికా అణు పరిశ్రమకు సంబంధించి భారత మార్కెట్లో అత్యున్నత స్థాయిలో అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని మరింత సులభతరం చేయడానికి భారతదేశం తన చట్టాలను కూడా మారుస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక భారతదేశానికి సైనిక అమ్మకాలను కూడా అమెరికా భారీగా పెంచుకుంది. ఇందులో భాగంగా భారతదేశానికి F-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి ఒప్పందం చేసుకున్నారు.
ఈ సంవత్సరం నుండి భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లు పెంచుతామని వెల్లడించిన ప్రెసిడెంట్ ట్రంప్ త్వరలో 5th జనరేషన్ F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను భారత్కు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రాం అమెరికాలో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన సైనిక ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంది. దీని మొత్తం ఖర్చు 1.7 ట్రిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే F-35 ని నడపటం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కో విమానానికి గంటకు దాదాపు $36,000 ఖర్చవుతుంది. అలాంటి ఫైటర్ జెట్ల కోసం భారత్ గతంలోనే ప్రయత్నించింది. అయితే మధ్యలో ఫ్రాన్స్ రావడంతో ఆ అవకాశం చేజారింది. అయితే ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన హామీతో భారత్ అమ్ముల పొదిలో శక్తిమంతమైన ఆయుధం చేరుతుంది. ఇక ఇండో పసిఫిక్ లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంచడానికి భారత్, అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలో భాగంగా చైనాను ఎదుర్కోవటానికి క్వాడ్ దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భావించాలి. క్వాడ్ కూటమిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సభ్యులు. అయితే రాబోయే క్వాడ్ సమిట్ ను భారత్ లోనే నిర్వహించనుండగా దానికి ప్రెసిడెంట్ ట్రంప్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు మోదీ. ఈ ఒప్పందం వల్ల అన్ని విధాలా చైనాను నియంత్రించడానికి భారత్ కు కొంత అవకాశం కూడా దొరుకుతుంది. ఇందులో భాగంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో అమెరికా సహాయం చేస్తుందని హామీ లభించింది. ఈ కారిడార్ ద్వారా భారతదేశం నుంచి ఇజ్రాయెల్, ఇటలీ, అమెరికాకు వాణిజ్య మార్గాలను నిర్మించనున్నారు. ఇక ట్రంప్, మోదీల మధ్య జరిగిన ఒప్పందాల్లో కీలక ఖనిజాలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఔషధాల కోసం బలమైన సరఫరా గొలుసు సృష్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తయారీ, ఉమ్మడి అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే లాస్ ఏంజల్స్, బోస్టన్లో భారత కాన్సులేట్లు కూడా ప్రారంభించడానికి ఈ సందర్భంగా సంతకాలు చేసుకున్నారు. మరోవైపు భారతదేశంలో ఆఫ్షోర్ క్యాంపస్లను తెరవటానికి అమెరికన్ విశ్వవిద్యాలయాలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 26/11 దాడి సూత్రధారుల్లో ఒకరైన తహవూర్ రానోను త్వరలో అమెరికా నుంచి భారత్ కు పంపటానికి ట్రంప్ ఒప్పుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారత్, అమెరికా మునుపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని కూడా ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాద గురుపత్వంత్ సింగ్ పన్నును ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఉగ్రవాదంతో జరిగే పోరాటంలో భారత్, అమెరికా కలసుంటాయని, సరిహద్దుకు అవతలి వైపున ఉద్భవించే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దృఢమైన చర్య తీసుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా ట్రంప్ 2.0 సర్కార్లు కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్తో మోదీ భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్లింక్ భారత్లోకి ప్రవేశించే అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది. స్టార్లింక్ చాలా కాలం క్రితమే భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే మోదీ ప్రభుత్వం నుండి ఇంకా ఆమోదం పొందలేదు. కాబట్టి ఈ దిశగా ఇరువురి మీటింగ్లో దీనిపై ఓ నిర్ణయానికొచ్చారా లేదా అన్నది తేలాలి. ఇక ఇద్దరి మధ్య అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలతో సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు మోదీ ఎక్స్లో తెలియజేశారు. అలాగే స్థిరమైన అభివృద్ధి మొదలైన విషయాల్లో భారత్, యుఎస్ కు చెందిన సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం గురించి చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాలు, తీసుకొస్తోన్న సంస్కరణలను మస్క్కు వివరించినట్లు తెలిపారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకెల్ వోర్డ్స్ కూడా నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్, అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకం కాబట్టి వాటిపై వోర్డ్స్ తో చర్చలు ఫలప్రదంగా సాగినట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకోవటానికి చర్చలు జరిగాయి. అలాగే ట్రంప్ టీంలోకి కొత్తగా వచ్చిన నేషనల్ నిఘా వ్యవస్థ డైరెక్టర్, భారత సంతతికి చెందిన తులసి గబ్బర్ను కూడా ప్రధాని మోదీ కలిశారు. ఆమెతో నిఘా వ్యవస్థలో భాగస్వామ్యంపై చర్చించారు. అలాగే యాంటీ టెర్రరిజంలో ఇరు దేశాల సహకారం గురించి మాట్లాడారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోదీ సమావేశంలో బలసల అంశంపైన ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తోన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని తెలిపారు. అలాగే యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారని, డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని మానవ అక్రమ రవాణా కింద భావించి దాన్ని అరికట్టడానికి భారత్, అమెరికాలు సంయుక్తంగా పనిచేస్తాయని అన్నారు. కాగల కార్యం తీరిందో లేదో కానీ అమెరికా భారత్ బంధం మరింత బలపడ్డానికి మరో అవకాశం దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ దిశగా ఇరు దేశాల అధ్యక్షులు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.